మీరు ఎందుకు అంటే మీరు అన్నట్టుగా రైతు బంధు దుర్వినియోగం అయింది, మిస్యూజ్ అయింది, అనవసరంగా ప్రజాధనం నష్టం జరిగింది, అంటే ఇష్టారాజ్యంగా రైతు బంధు ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. ఇవాళ మీరు రైతు భరోసా అనే పథకం పేరు మార్చి దానికి సంబంధించినటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలు పూర్తి చేశారు. రేపు అసెంబ్లీలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక సబ్ కమిటీ వేశారు. కానీ ఆ గణాంకాలు ఎంత దుర్వినియోగం అయింది అనే గణాంకాలు ఎందుకు ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ళకి అంటే రైతు బంధు అమలు చేసిన 10 ఏళ్ళు కాదు, బహుశా 5-6 ఏళ్ళు కాలంలో అమలు చేసిన కాలంలో ఎంత దుర్వినియోగం అయిందో లెక్కల్ని ప్రజల ముందు పెట్టి ఎందుకు చైతన్యం చేయట్లేదు అని అంటే, రైతు బంధు అంటే రైతుకి పంటకి పెట్టుబడి అండి. పంటకి పెట్టుబడి అంటే మీరు పొలం దున్ని నాటేసే వాళ్ళకి, నాగలు దున్ని ఇత్తనం పెట్టేవాడికి ఖర్చు అవుతుందని, వాడికి ఎంత ఖర్చు అయినా ఒక 10,000 ఇద్దామని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. నేను ఆ రోజు కూడా సన్నకారు చిన్నకారుకి ఇస్తే బాగుంటుందేమో ఆలోచన చేయండి అని చెప్పాను. సరే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, పెద్ద రైతులు తక్కువ మంది ఉన్నారు అని ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్ణయం చేసింది. చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే, క్యాబినెట్ నిర్ణయం కానీ జీవోలో ఉన్న స్పష్టత ఏంటంటే, సీనుగారు పంట వేస్తేనే నీకు పంట పెట్టుబడి రావాలి. మొదట సంవత్సరం అంటే ఖరీఫ్లో వర్షాలు ఉంటాయి కాబట్టి 1-1.5 ఎకరాల దాకా పంటలు వేస్తారు. రెండో పంటకి అవకాశం ఉండదు, 60-70 లక్షల ఎకరాలే వేస్తారు. కాకపోతే వీళ్ళు రెండో పంటకు కూడా డబ్బులు వేశారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా మీ పేరు పట్ట మీద గుట్టలు కొండలు ఉన్నా కూడా వేశారు. అప్పుడు రైతుల యొక్క ఆవేదన ఏంటంటే, మేము పంట వేసిన వాళ్ళకి మాకు స్పష్టంగా లేదు, కొండలు గుట్టలు ఉన్నవాళ్ళు వచ్చి పెద్ద పెద్దోళ్ళు వచ్చి డబ్బులు తీసుకున్నారు, సరే అది లెక్క ఎంత చూడవయ్యా అని చెప్పాను నేను. పంట వేసినంత భూమి మా దగ్గర లెక్కలు ఉన్నాయి, పంట పండించిన ఎకరాలు ఎన్నో మా దగ్గర ఉంది, మిగతాది ఇచ్చిన లెక్క కూడా మా దగ్గర ఉంది. మీరు 1,00,00,000 ఎకరాలకి మొత్తానికి ఇచ్చారు కాబట్టి అందుట్లో కేవలం పంట వేసిన దానికి ఇచ్చింది ఎంత, పంట వేయకుండా ఇచ్చిన దానికి 25,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వ లెక్కల్లోనే ఉంది. 25,000 కోట్లు 5 ఇయర్స్లో వాడు రైతు బంధు వేసిన దాంట్లో వ్యవసాయంతో సంబంధం లేని భూములకి, వ్యవసాయం జరగని భూమి, వ్యవసాయ యోగ్యం కాని భూమి, వ్యవసాయ యోగ్యం కాని భూమి అంటే ఆ కొండలకి గుట్టలకి చేయడానికి సాధ్యం కాని భూమి రైతు బంధు పడింది. ప్రజల కోరిక ఏంటంటే, అటువంటి వాటికి ఎందుకండి, కష్టపడేవాడికి ఇవ్వండి, సన్నకారు చిన్నకారుకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. 25,000 కోట్లు అంటే ఏమైంది అని అంటే, నేను దానికి ఏమన్నానంటే, పంట వేసినోడికి ఇద్దామని చెప్పి ఈ ప్రభుత్వంలో పెట్టా. పంట వేసినోడు అంటే కౌలు రైతులు వేస్తారు, రైతు ఉంటాడు, అందరూ ఉంటారు, 100 ఎకరాలు ఉంటాడు. దాని మీద స్పష్టత రాలే. ప్రభుత్వం ఇంతవరకు ఏమి నిర్ణయం చేయలేదు. నా కోరిక ఏంటంటే, ఆ యొక్క జీవో ప్రకారంగా నిర్ణయం ఏంటంటే, పంట వేసినోడికే డబ్బులు వెళ్ళాలి కాబట్టి దాన్ని ఎట్లా నిర్ధారించాలనేదే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి సమాచారం, మీలాంటి విఘ్నుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నాం. అది ఆలస్యం అవుతుంది కాబట్టి కొంత నిర్ణయం చేయాలి కాబట్టి, ఈ లోపల రైతులను ఆదుకోవాలంటే ఏముంది అంటే, మన వాగ్దానం ఉంది కదా రుణమాఫీ చేస్తామని. ఆ రుణమాఫీ చేసేస్తే అది 15,000 కోట్లే రైతు బంధు, 18,000 కోట్లు అవ్వచ్చు, 15,000 చొప్పున అయితే కూడా. ఈ లోపల మనం 30,000 కోట్లు రుణం ఇచ్చేసామనుకో, పంట రుణాలన్నీ మాఫీ చేసామనుకో, కొంతమంది రైతులకు వెసులుబాటు వస్తుంది. రాహుల్ గాంధీ గారి యొక్క వాగ్దానం అమలు చేసినట్టు అవుతుంది. పార్టీ నిర్ణయం కూడా అదే కాబట్టి ఇది 15వ తారీఖు చేద్దామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒప్పుకుంది. ఆ ఒప్పుకున్న దానికి సంబంధించి మనకున్న వెసులుబాటులో, మనకున్నటువంటి నిధుల అవైలబిలిటీని బట్టి ఫస్ట్ విడతలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అని అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా మీద ఒకరోజు ప్రత్యేకంగా శాసనసభ పెడదాం అనుకుంటున్నాం. ఇంకొక 3-4 జిల్లాలు మేము రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సమావేశాలు పూర్తయినాయి. ఈ అసెంబ్లీ మూలాన ఇంకో 4 జిల్లాలు ఉన్నాయి. సబ్ కమిటీ వేశారు దాని మీద. బట్టి గారు కన్వీనర్గా ఉన్నారు, రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, నేను ఉన్నాం అందులో, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు మేనిఫెస్టో రూపకర్త. ఆయన గారిని తీసుకొని ఆ 4 జిల్లాలు అయిపోయిన తర్వాత విధి విధానాలు రైతులు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, వ్యవసాయ నిపుణులతోటి మాట్లాడుతున్నాం. దాన్ని ఏ రకంగా అందించాలి అనే దాన్ని నిర్ధారణ చేసుకొని, ప్రభుత్వానికైతే ఏ రకమైన నిర్ణయం ఇప్పటివరకు లేదు.
మీ అందరి నిర్ణయం ప్రకారంగా ఏది సమంజసమైతే అది చేద్దాం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సార్కి రుణమాఫీ పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను తీసుకోవటం జరుగుద్ది.